బ్రేక్ వేసిన తర్వాత కూడా మనము గేర్ మార్చకుండా స్లో స్పీడ్లో కూడా ఈ విధంగా బండిని నడిపించవచ్చు. సో లో అండ్ టార్క్ ఇష్యూస్ మాత్రం ఈ బండిలో లేవు. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం చేస్తున్న రివ్యూ 2025లో మన ముందుకి కొత్తగా వచ్చిన యమహా FZS FI. ఇందులో ఆల్రెడీ మనకి చాలా వేరియంట్స్ ఉన్నాయి. అన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. అంటే ఈ బండి కొత్త మార్పులు ఏంటి, దీని స్పెసిఫికేషన్స్, దాంతోపాటు ఒక రైడ్ రివ్యూ, ఇంకా ఈ బండి ఎవరు కొంటే బాగుంటుంది, ఎవరికి ఇది పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతుంది, అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట. మీకు తెలిసిందే, నా వీడియోస్ అన్నీ కూడా కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏదైనా బండి కొంటున్నప్పుడు కొనాలా వద్దా అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే నా కోరిక అనమాట. అందు గురించి వీడియో లెంత్ ఉన్నా కానీ నేను అలానే దించుతా. సో మీరు ఈ బండి కొనాలనుకుంటే మాత్రం వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు యమహా FZS వేరియంట్స్ ఇంకా కలర్స్, ఇందులో మనకి 4 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్నిటికన్నా బేసిక్ మోడల్ FZ, అందులో మీకు సింగిల్ డిస్క్ వస్తుంది. దాంతోపాటు అన్నీ కూడా బేసిక్ ఫీచర్స్ ఉంటాయి. అది ఇప్పటికి కూడా వర్జన్ 3A కంటిన్యూ అవుతుంది. అది మీకు 1,50,000 రూపాయల లోపలనే అందుబాటులో ఉంది. అదే మనకి FZలో ఉన్న తక్కువ కాస్ట్. తర్వాత FZS వర్జన్ 3 కూడా మనకి అందుబాటులో ఉంది. అది కూడా మీకు కాస్ట్ తక్కువలో దొరుకుతుంది. ఆ తర్వాత మీకు లాస్ట్ ఇయర్ మీకు నేను ఒక రివ్యూ చేశాను, FZS V4 డీలక్స్ మోడల్ అనమాట. ఆ డీలక్స్ మోడల్ అనేది ఇప్పటికి కూడా మనకి V4లో 2025లో అందుబాటులో ఉంది. మేబీ ఫ్యూచర్లో అది కూడా డిస్కంటిన్యూ అవ్వచ్చు. ఇప్పుడు 2025లో మన ముందు చిన్న చిన్న మైనర్ కాస్మెటిక్ అప్గ్రేడ్స్తో మన ముందుకు వచ్చేసింది FZS FI V4 అనమాట. అంటే ఇందులో మీకు మైనర్ చేంజెస్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇంజన్ ఎమిషన్ నార్మ్స్ ప్రకారం ఇది OBD2B కాంప్లియంట్. అంటే తెలిసిందే కదా, 2025లో అన్నీ కూడా మీకు గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారం ఇంజన్ ఎమిషన్ నార్మ్స్ని అప్గ్రేడ్ చేశారు. సో అది మేజర్ మార్పు. దాని తర్వాత చిన్న కాస్మెటిక్ అప్గ్రేడ్స్ అన్నీ కూడా నేను మీకు దీని స్పెసిఫికేషన్ రివ్యూ చేస్తున్నప్పుడు చెప్తాను. దీని కలర్స్ మాత్రం యంగ్ యూత్ని అట్రాక్ట్ చేస్తూ దాంతోపాటు పెద్దవాళ్ళని కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. మెయిన్ యూత్ అట్రాక్ట్ అయ్యేది దీనిలో ఇచ్చే ఫ్లాంబియంట్ అలాయ్ వీల్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి చూడడానికి. అన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ స్క్రీన్లో చూపిస్తున్నా, చూడండి. ఇప్పుడు ఈ బైక్ యొక్క హార్ట్ అంటే ఇంజన్, యమహా అనేది ఇంజన్ నింబల్ రైడ్కి పెట్టింది పేరు. వెయిట్ ఫర్ ద రైడ్ రివ్యూ. నేను మీకు రైడ్ చేస్తున్నప్పుడు ఎలా ఉందో ఫీల్ చెప్తాను. ఇది మనకి ఇప్పుడు 2025లో OBD2B కాంప్లియంట్ అండ్ E20 ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కూడా ఇందులో వేయొచ్చు టు కంట్రోల్ ద ఎమిషన్. ఓకే, ఇది మనకి 149 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. ఇందులో ఉన్నది 2 వాల్ మాత్రమే, సింగిల్ స్పార్క్ ప్లగ్. మనకి ఈ సిసి సెగ్మెంట్లో కొన్ని బైక్స్లో మనకి 4 వాల్ వస్తుంది కదా, మీకు బైక్ పేర్లు అయితే చెప్పాను, అది రివ్యూ చేసినప్పుడు చెప్తాను నేను మీకు. ఇందులో మనకి ఇచ్చింది మాత్రం 2 వాల్ ఇంజన్ మాత్రమే. అండ్ దీని పవర్ స్పెక్స్ విషయానికి వస్తే ఇది ప్రొడ్యూస్ చేసే మ్యాక్సిమం పవర్ 12.3 bhp ఎట్ మ్యాక్సిమం RPM 7250 RPM దగ్గర. టార్క్ విషయానికి వస్తే 13.4 Nm టార్క్ ఎట్ 5500 RPM అనమాట. అన్నీ కూడా నేను మీకు రైడ్ చేస్తున్నప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఇచ్చింది 5 స్పీడ్ గేర్ బాక్స్. క్లచ్ అయితే మనకి వెట్ మల్టీప్లే క్లచ్చే ఉంది. అంటే ఇది వెట్ మల్టిప్లేట్ ఉన్నా కానీ స్లిప్పర్ క్లచ్ ఫీల్ ఉంటుంది అనమాట. అంటే మన ఫింగర్స్కి ఎక్కువ ఇబ్బంది లేకుండా క్లచ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో అదనమాట దీని ఇంజన్ ఇంకా గేర్ బాక్స్ గురించి. ఇప్పుడు ఈ యమహా FZS సస్పెన్షన్, బ్రేక్స్ ఇంకా టైర్స్, ఈ మోడల్ ఫస్ట్ ఎప్పుడైతే మన ముందుకు వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా సస్పెన్షన్లో ఎలాంటి మార్పు లేదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ దీని ఫీడ్బ్యాక్ అనమాట. సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. దాంతోపాటు ఇది 150cc సెగ్మెంట్లో స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. ఇంకా రోడ్ స్టెబిలిటీ కూడా బాగుంటుంది. కాబట్టి ఇంతవరకు దీనిలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ కంటిన్యూ చేస్తారు. దాంతోపాటు వెనకాల మోనోక్రాస్ సస్పెన్షన్, 7 స్టెప్ అడ్జస్టబుల్. ఇంతవరకు ఎలాంటి మార్పు లేదు. అండ్ దీని బ్రేక్ విషయానికి వస్తే ఇందులో మనకి డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఫ్రంట్లో 282 mm డిస్క్ బ్రేక్. ఇందులో పెటాల్ లేదు, జస్ట్ సింగిల్ నార్మల్ డిస్క్ బ్రేక్. ఇందులో సింగిల్ ఛానల్ ABS ఉంది, వెనకాల మాత్రం ABS లేదు. బ్రేక్స్ పరంగా ఎలాంటి కంప్లైంట్ లేదు. నేను మీకు రైడ్ చేస్తున్నప్పుడు క్లియర్గా చెప్తాను. టైర్ విషయానికి వస్తే ఇందులో 17 inch అలాయ్ వీల్స్ ఉన్నాయి, ఫ్రంట్ ఇంకా రేర్. మీకు చెప్పాను కదా, ఫ్లాంబైన్ కలర్స్ ఉంటాయి. కలర్స్ మాత్రం చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇందులో ఇచ్చిన టైర్స్ ఒకప్పుడు కంటిన్యూగా MRF ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కొంచెం కాస్ట్ తగ్గించడానికి C8ని ఎక్కువగా ఇస్తున్నారు. ఇందులో ఇచ్చింది ఫ్రంట్లో 100/80 ట్యూబ్లెస్ టైర్, వెనకాల వెళ్ళేసరికి మీకు రేడియల్ టైర్ వస్తుంది 140/60 సెక్షన్. రోడ్ గ్రిప్ మాత్రం చాలా బాగుంటుంది. సో అదనమాట దీని సస్పెన్షన్, బ్రేక్స్ ఇంకా టైర్స్ గురించి. ఇప్పుడు ఈ యమహా FZS క్విక్ వాక్ అరౌండ్ చేద్దాం. దీనికి ఈ విధంగా ఉంది.
ఈ బండి ఎప్పుడైతే మనకి మార్కెట్లో వచ్చిందో అంటే ఒక 13 to 14 years బ్యాక్, అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా బండి కీలో ఎలాంటి మార్పు లేదు. సో స్టార్టింగ్ విత్ 2025లో వచ్చిన కొత్త అప్గ్రేడ్స్, ఇదొక్క ఇండికేటర్ని మనకి ఈ యొక్క కౌల్లో ఇంటిగ్రేట్ చేశారు. ముందైతే మనకి ఇక్కడ చెవులు ఉండే దాన్ని తీసి ఇక్కడ ఇంటిగ్రేట్ చేశారు. మీకు చూపిస్తాను. ఆన్ చేసి ఇదిగోండి ఎల్ఈడి ఇండికేటర్స్. ఇది కొత్త డిజైన్ ఏం కాదు, ఆల్రెడీ మార్కెట్లో మనకి కొన్ని మోడల్స్ అప్పట్లో ఉండే. సో దాని నుంచే తీసుకొని దీనిలో ఇంటిగ్రేట్ చేశారు. అంటే ఇండికేటర్స్ ఇరిగిపోతాయి అనే భయం అయితే మనకి ఇప్పుడు లేదనమాట. అండ్ సైడ్ నుంచి లుక్ మనకి ఈ విధంగా ఉంది. దీని సీట్ హైట్ 790 mm ఉంది. అంటే 5 feet 5 inches ఉన్నవాళ్ళు, దాని అబవ్ ఉన్నవాళ్ళు హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా బండిని రైడ్ చేయొచ్చు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm ఉంది. అంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎలాంటి ఇబ్బంది లేదు. ముగ్గురు వెళ్తే మాత్రం మీకు కింద దక్కుమని తగులుతుంది, అదైతే చూసుకోండి. బండి మాత్రం మంచి మస్కులర్ లుక్స్ ఈ విధంగా ఉంది. ఎప్పటికప్పుడు చిన్న చిన్న అప్డేట్స్ చేస్తూ ఉంటారు. ఇందులో ఇచ్చిన గ్రాఫిక్స్ మాత్రం జస్ట్ బేసిక్గానే ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఒక స్టిక్కర్ రన్ చేశారు ఈ విధంగా, అండ్ ఇక్కడ ఈ కలర్ రన్ చేశారు. వీల్స్ అయితే మీకు ఫ్లాంబెంట్ కలర్స్ వస్తాయి. ఇది మాత్రం మీకు జస్ట్ మ్యాట్ కలర్లో ఉంది. కలర్స్ మాత్రం చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ట్యాంక్ పైన ఈ 3D FZS ఎంబ్లెమ్ ఉంది. ఇంకా ఒక అథెంటిక్ యమహా లోగో ఉంది. ఈ ట్యాంక్ పైన కొన్ని కంప్లైంట్స్ ఉండే, క్లిప్స్ ఇరిగిపోతున్నాయని చెప్పేసి, దాన్ని ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ చేశారు. కాబట్టి ట్యాంక్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు ఎక్కడ చూసినా కానీ ఎక్కువగా ప్లాస్టికే కనబడుతుంది. తెలుసు కదా, మీకు వెయిట్ తగ్గించడానికి ఈ విధంగా ప్లాస్టిక్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. వెయిట్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, మైలేజ్ తగ్గుతుంది. దీని వెయిట్ 137 kgs ఉంది. దీని బేసిక్ వేరియంట్కి వెళ్తే 134 kgs ఉంటుంది. దీని కొత్తగా వచ్చిన స్మార్ట్ హైబ్రిడ్లోకి వెళ్తే వెయిట్ ఇంకొక 1 kg పెరుగుతుంది అనమాట. ఫ్రంట్లో లుక్ మనకి ఈ విధంగా ఉంది. రైట్, లాస్ట్ ఇయర్ వచ్చిన వేరియంట్కి ఈ వేరియంట్కి పెద్ద తేడా ఏమీ లేదు. ఆల్మోస్ట్ అంతా కూడా సేమ్, అపార్ట్ ఫ్రమ్ చిన్న చిన్న మైనర్ కాస్మెటిక్ అప్గ్రేడ్స్. ఇంకా ఈ ఇండికేటర్ అంతే. ఫ్రంట్లో విధంగా బైఫంక్షనల్ ఎల్ఈడి చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇంకా ఈ లైట్ కూడా లైటింగ్ని పెంచారు. నైట్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైడ్ చేయొచ్చు. ఫ్రంట్లో ఒక చిన్న స్మాల్ వైజర్, ఇంకా ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్గా ఉంటుంది. చెప్పాను కదా మీకు సస్పెన్షన్ గురించి, ఇంతవరకు ఎలాంటి మార్పులు లేవు. ఇంకా ఇది మనకి లాస్ట్ వేరియంట్లో ఇదంతా క్రోమ్ ఉంటుండే, ఇప్పుడు మాత్రం ఈ బాడీ కలర్తో ఇంటిగ్రేట్ అయినట్టు ఒక పియానో బ్లాక్ ఫినిష్ బ్లాక్ కలర్లో ఇచ్చారు. అంతే, ఇంకా మేజర్ మార్పులు అయితే ఏం లేవు. ఇందులో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అంటే ట్రాక్షన్ కంట్రోల్ మీకు ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, సడన్గా బండి ఎప్పుడైనా స్కిడ్ అయినప్పుడు వెనకాల టైర్ ఎక్కువ తిరుగుతుంది కదా, ఆ టైంలో ఏమవుతుందంటే ఫ్రంట్ టైర్తో వెనకాల టైర్ని ఈసీలో ప్రోగ్రామ్ చేస్తారు. అంటే దీని రొటేషన్స్ దాని రొటేషన్స్ సేమ్ లేకపోతే బండి ఇమీడియట్గా మనకి ఇంజన్ పవర్ ఆగిపోతుంది. అప్పుడు మీరు బండి పడిపోకుండా ఆపుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కౌంటర్ అంటే ఏబిఎస్ కౌంటర్. దాంతోపాటు వెనకాల కూడా మనకి ఏబిఎస్ లేకున్నా కానీ ఈ యొక్క కౌంటర్ ఉంటుంది. కొన్ని బైక్స్లో దీన్ని RLP అంటారు, రైల్ లిఫ్ట్ ప్రొటెక్షన్. ఇందులో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది కాబట్టి దీన్ని ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో పెడితే మనకి బండి మాటిమాటికి ఆగిపోతుంటే ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ఆఫ్ రోడింగ్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ట్రాక్షన్ కంట్రోల్ని ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి మీకు ఈ ఇంజన్ ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను. పెద్దగా హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ ఎగ్జాస్ట్ నోట్ ఉంది. వెనకాల సస్పెన్షన్ ఇదిగోండి 7 step అడ్జస్టబుల్. అందులో ఒకప్పుడు ఎల్లో రెడ్ కలర్ వస్తుండే, ఇందులో మాత్రం బ్లాక్ కలర్ ఉంది. వెనకాల 220 mm సింగిల్ డిస్క్ బ్రేక్ ఇందులో ఇచ్చింది. సింగిల్ బైబ్రేక్ పిస్టన్ క్యాలిపర్. ఇంతకుముందు బ్రేక్స్ అప్పుడు మీకు చెప్పలేదు నేను. ఫ్రంట్లో డ్యూయల్ పిస్టన్ బైబ్రేక్ క్యాలిపర్. ఇంజన్ కింద వైపు మడ్ ఎక్కువగా ఎగరకుండా, ఇంజన్ పైన పట్టేయకుండా ఈ విధంగా ఒక చిన్న ప్లాస్టిక్ కౌల్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్ కూడా ఉంది. ఈ డిజైన్ కూడా ఇంతవరకు ఎలాంటి మార్పు లేదు. అంటే రైడర్ ఫుట్ పెగ్స్, పిలియన్ ఫుట్ పెగ్స్లో ఎక్కువ మార్పులు ఏమీ రాలేదు. ఇందులో మనకి ఇచ్చింది అల్యూమినియం ఫుట్ పెగ్స్. ఈ విధంగా దీన్ని మిడ్షిప్ మఫ్లర్ ఎగ్జాస్ట్ అంటారు, పేరు అంతే, నాకు ఎగ్జాక్ట్గా ఏమవుతుందో తెలీదు. సౌండ్ మాత్రం చాలా డీసెంట్గా ఉంటుంది. పైన ఒక ప్లాస్టిక్ కౌల్ అయితే ఉంది. ఇది ఫ్యామిలీకి అనుగుణంగా సింగిల్ సీట్ని ప్రొవైడ్ చేశారు. చాలా వైడ్గా ఉంది, ఎక్కువ సాఫ్ట్ అయితే ఉండదు. వెనకాల ఈ విధంగా గ్రాబ్ రైల్, ఇది పైన ఒక కోటింగ్ని ప్రొవైడ్ చేశారు. ఇది స్క్రాచెస్ పడితే కొంచెం పోతుందన్నమాట. వెనకాల వైపు కూడా మనకి ఇచ్చింది ఎల్ఈడి ఇండికేటర్స్, ఇంకా ఎల్ఈడి హై రైజ్డ్ టైల్ ల్యాంప్. చూడడానికి చిన్నగా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఈ ఎల్ఈడి ఇండికేటర్ కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఈ విధంగా వెనకాల ఇంకా ఫ్రంట్లో రిఫ్లెక్టర్స్ ఇచ్చారు.
దాంతోపాటు ఒక హార్డ్ ప్లాస్టిక్ ఏబిఎస్ ప్లాస్టిక్ టైర్ హగ్గర్, దీనిలో లేడీస్ ఫుట్ రెస్ట్ అనేది, ఇంకా సీట్ కవర్, ఫ్రంట్ క్రాష్ గార్డ్ అన్నీ కూడా ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్లో తీసుకోవాల్సి వస్తుంది. క్రాష్ గార్డ్ అనేది అంత స్ట్రాంగ్ ఉండదు, పడితే లైట్గా బెండ్ అయితే అవుతుందన్నమాట. అండ్ స్వింగ్ ఆర్మ్ అనేది మీకు రెక్టాంగులర్ బాక్స్ స్వింగ్ ఆర్మ్ ఇచ్చారు. దీని చైన్ లైఫ్ 20 to 25,000 కిలోమీటర్స్ దాకా అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత మార్చడానికి కూడా పెద్ద కాస్ట్ అయితే ఏం అవ్వదు. దీని సర్వీస్ ఇంటర్వెల్ 3000 కిలోమీటర్స్. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్ అయితే ఇందులో మనకి సేఫ్టీగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ అలాయ్ వీల్స్ లుక్స్ డీసెంట్, 10 స్పోక్ అలాయ్ వీల్, దాంతోపాటు బాడీ కలర్దే దీని మీద ఈ విధంగా రేడియం లైనింగ్ అయితే రన్ చేస్తారు. రేడియం కాదు, జస్ట్ కలర్ మాత్రమే. అండ్ ఇందులో మనకి ఇచ్చింది వై కనెక్ట్ యాప్, మీకు చూపిస్తాను. నెగిటివ్ ఎల్సిడి డిస్ప్లే, అంటే ఎక్కువ లైట్లో రైడ్ చేస్తున్నప్పుడు మనకి అంత క్లియర్గా కనబడదు, ఆ ఇబ్బంది అయితే మనకు ఉంది. ఇందులో క్లాక్ని ప్రొవైడ్ చేశారు. అండ్ 2 ట్రిప్ మీటర్స్, యావరేజ్ ఫ్యూల్ కన్జంప్షన్, డిస్టెన్స్ టు ఎంటీ, ఫ్యూల్ ఇండికేటర్, స్పీడ్ అన్నీ కూడా ఈ విధంగా మనకి నీట్గా కనబడతాయి. అంటే వెళ్తురులో చూస్తున్నారు కదా, కొంచెం మనకి డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది, అంత క్లియర్ కనబడదు. ఈ వై కనెక్ట్ యాప్ ఏంటంటే మన మొబైల్ త్రో ఈ బండి చాసీ నెంబర్ని ఈ బైక్ ఓనర్ మొబైల్లో ఎంటర్ చేసిన తర్వాత ఇది మన మొబైల్తో ఇంటిగ్రేట్ అయిపోతుంది. ఎలాంటి సిమ్ని అయితే వాడరు. ఎప్పటికప్పుడు మనకి వై కనెక్ట్ యాప్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అన్నీ కూడా మనం ట్రాక్ చేయొచ్చు. బండి ఎంత స్పీడ్ వెళ్ళింది, బండి ఎక్కడెక్కడ తిరిగింది, టాప్ స్పీడ్ ఎంత కొట్టారు, బండి కండిషన్ ఏ విధంగా ఉంది, అన్నీ కూడా మనం ట్రాక్ చేయొచ్చు. అది చాలా బ్యూటిఫుల్ యాప్. మీరు కావాలంటే ఈ బైక్ ఓనర్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మీరు చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు మనం బండి తీసుకొచ్చి చేస్తున్నాం కాబట్టి రివ్యూ, మన దగ్గర అవన్నీ ఆప్షన్ అయితే లేదు. అండ్ కమింగ్ టు ద స్విచ్ గేర్ క్వాలిటీ, ఇందులో పెద్ద హంగులు ఏం లేవు, సింపుల్ స్విచెస్, డీసెంట్. ముందు నుంచి కూడా ఇందులో పెద్ద చేంజెస్ ఏం లేవు. కొత్తగా వచ్చిన కలర్ టీఎఫ్టీ స్క్రీన్ అయితే ఉందో దానిలో మాత్రం మనకి ఇక్కడ నావిగేషన్ కంట్రోల్ ఇచ్చారు. మనం నెక్స్ట్ దాని రివ్యూ కూడా చేద్దాము. ఇప్పుడైతే మనకి బైక్ అందుబాటులో లేదు. దీనిలోనే ఇంజన్ కిల్ స్విచ్, ఇంజన్ స్టార్ట్, హార్న్ మాత్రం కొంచెం సౌండ్ పెంచారు. చూస్తారా, కొంచెం సౌండ్ అయితే పెరిగింది ఇప్పుడు ముందంతా కంపేర్ చేస్తే. చెప్పాం కదా, క్లచ్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుంది. ఇది వెట్ మల్టీప్లేట్ క్లచ్ అయినా కానీ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్, ఎలాంటి ఇబ్బంది లేకుండా సింపుల్గా మనం క్లచ్ని ఆపరేట్ చేయొచ్చు. దీనిలో ఇచ్చిన మిర్రర్స్ కూడా డీసెంట్ ఎనఫ్, చూడడానికి బాగుంటాయి. ఒకసారి సీట్ని ఓపెన్ చేద్దాం. టూల్స్ అయితే ఎక్కువ ఏం లేవు, ఒక స్క్రూ డ్రైవర్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. వెయిట్ కూడా ఎక్కువ ఏం లేదు. సో ఇది సీట్ని ఓపెన్ చేసిన తర్వాత చాలా తక్కువ వెయిట్ ఉంది సీట్ కూడా. ఇంకా ఇద్దరు హ్యాపీగా కూర్చోవచ్చు, ఫ్యామిలీకి కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. పాత వేరియంట్స్లో ఎలా అంటే మనం పెట్రోల్ లిడ్ని ఓపెన్ చేస్తే ఈ క్యాప్ చేతికి వచ్చేది. ఇప్పుడు మాత్రం MT-15 అనేది దీన్ని లాక్ చేశారు. ఓకే, ఇంకా నేను ఏమైనా మిస్ అయి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మ్యాక్సిమం కవర్ చేసాను అనుకుంటున్నా. ఇప్పుడు మనము రైడ్ రివ్యూకి వెళ్దాం. ఆ తర్వాత నేను దీని కన్క్లూజన్ చెప్పేస్తాను అనమాట. అంటే బండి ఎవరు కొనొచ్చు, దీని కాంపిటీటర్స్ ఎంతవరకు కాంపీట్ చేయగలుగుతుంది, దాంతోపాటు దీని మైలేజ్ ఎంత, అన్ని విషయాలు నేను మీకు రైడ్ రివ్యూ చేసిన తర్వాత చెప్తా. వీడియో మాత్రం మర్చిపోకుండా ఎండ్ వరకు చూస్తుండండి. నా ఈ ఆటోమోటివ్ ఛానల్కి యమహా బైక్స్ ఇచ్చి జెన్యూన్గా రివ్యూ చేయడానికి ఛాన్స్ ఇస్తున్న SA మోటార్స్కి థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు మన జహీరాబాద్లో కొత్తగా యమహా ఆథరైజ్డ్ డీలర్షిప్ని తీసుకున్నారు. మన సర్వీస్ కూడా ఇక్కడే అందుబాటులో ఉంది. మార్కెట్లో హైదరాబాద్ కంటే కూడా తక్కువ కాస్ట్లో మనకి బైక్స్ దొరుకుతాయి. సర్వీస్ కూడా చాలా నీట్గా చేయిస్తారు. వీళ్ళ దగ్గర ప్రతి మోడల్ అందుబాటులో ఉంది. అంటే మార్కెట్లో మూవ్ అవుతున్న ప్రతి మోడల్ అందుబాటులో ఉంది. ఒకవేళ లేకపోయినా కానీ వీళ్ళు మీకు 1 డేలో అరేంజ్ చేస్తారు. మన జహీరాబాద్లో ఎప్పటి నుంచో ఒక ఆథరైజ్డ్ యమహా సర్వీస్ సెంటర్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడైతే మన ముందుకు వచ్చేసింది. మన ఛానల్ ద్వారా మీరు ఇక్కడ బైక్ కొంటే డెఫినెట్లీ మీకు హైదరాబాద్ కంటే కూడా తక్కువ కాస్ట్కి ఇప్పించే బాధ్యత నాది. చలో ఇంకా మన రివ్యూ కంటిన్యూ చేద్దాం.